పొత్తు పార్టీలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం అదీప్ రాజుకు ఉందంటారా? ఉందనే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అవకాశం కల్పించారు. ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏ రకంగా చేయాలంటున్నది ఎన్నికలు మేము చూసి వచ్చాం. మాకేం కొత్త కాదు. నేను కొంచెం లేటుగా వచ్చినప్పటికీ కూడా 2009 ఎన్నికలు చేశాను, 2014 చేశాను, 19 చేశాను, 24కి వస్తున్నా. చేద్దాం. డి అంటే డి, యుద్ధం అంటే యుద్ధమే. మీ ప్రత్యర్థిలో మీకు నచ్చినటువంటి 2 మంచి అంశాలు, 2 చెడు అంశాలు ఏముంటాయి? నచ్చినవంటే చాలా నచ్చుతాయి. అంటే ఆ టైంకి అవసరం తీరిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటి కింద ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా నేర్పిస్తున్నారు చూడండి. అంటే అసలు నాకు అర్థం కాలే రాజకీయాలంటే వాళ్ళు నేనున్నానంటే ఇందాలు చెప్పాను. నేను అదీప్ ఎక్కడ చదువుకున్నాడంటే ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ తెలుసు. అదీప్ స్కూల్ ఎక్కడ, కాలేజ్ ఎక్కడ ఏంటంటే ఈ రకంగా అవసరం తీరిపోయాక ఎటు నుంచి ఎటు ఎక్కడా కూడా నమ్ముకున్నటువంటి కార్యకర్తకి ఇవాళ నేను గెలిచినా ఓడినా నా కార్యకర్తకి నేను భరోసాగా ఉంటాను. ఇవాళ నీ వెనకాతలు జెండా పట్టుకున్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో, నీ వెనకాతలు జెండా పట్టుకున్నటువంటి నాయకుడు రేపు నువ్వు ఓడిపోయి ఎటో వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఇవాళ నా వెనకాతలు ఉన్నటువంటి నాయకులు కష్టమైన నష్టమైన నేను చివరిదాకా వాళ్ళతో నిలబడతాను. ఇవాళ ఈ రకంగా ఇలాంటి రాజకీయాలు చేసిన విషయాల్లో అసలు నచ్చినవే ఉంటాయన్నా. సీనియర్లని టీడీపీ పార్టీ, జనసేన పార్టీ పక్కన పెట్టడం వల్ల బండారు సత్యనారాయణకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఏమైనా అదీప్ రాజు వైపు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇవన్నీ రాజకీయాల్లో సహజం అన్న. ఇవన్నీ ఎక్కడ సంతృప్తి ఉంటే దాన్ని మనం పాజిటివ్గా ఎలా మార్చుకోవడం అనుకుంటే దాని మీద ఉంటుంది. ఇవాళ పంచకర్ల రమేష్ బాబు గారు కూడా వెళ్తారు. అందరినీ ఆయన రిక్వెస్ట్ చేసుకునే విధానంలో ఆయన రిక్వెస్ట్ చేసుకుంటారు, మేము చేసుకునే దాంట్లో మేము చేసుకుంటాం. ఇదంతా రాజకీయాల్లో సహజం. ఇతర పార్టీల మీద లేదంటే నాయకత్వం మీద అసంతృప్తి ఉన్నప్పుడు మనకు అనుకూలంగా ఓట్ బ్యాంక్ మార్చుకోవడం అంటే కామన్, ఇది పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. అయితే మేమైతే మిగతా పార్టీల మీద నుంచి ఓట్లు వస్తాయనే దాని మీద అయితే మేము డిపెండ్ అయ్యలేము. వస్తే అది బోనస్, అయినా సరే మేము గెలుస్తాం. సరే, అదీప్ రాజు గారు అధికారంలోకి వస్తే తాడి సమస్యని తక్షణమే పరిష్కరిస్తారా? ఖచ్చితంగా. అది ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా. మాత్రం ఈసారి నేను టైమింగ్స్ చెప్పను దయచేసి. ముఖ్యమంత్రి గారు గతంలో 10 నుంచి 15 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు? నాకు ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో దాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. పక్కాగా. లాస్ట్ టైం కూడా ఇది మేము డేట్ చెప్పలేదు కానీ లాస్ట్ టైం పరిష్కరిస్తామన్నాం. కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఈసారి అవసరం అనుకుంటే ల్యాండ్ పర్చేస్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానికి సంబంధించి వేరే ఆలోచన కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తాడి ఖాళీ అయిన తర్వాత ఆ ల్యాండ్స్ అవి ఏమైనా ఏపీఐసీకి ఏమైనా ఇచ్చి దాన్ని కాంపన్సేట్ చేయగలమన్న ఆలోచన కూడా ఉంది. ఖచ్చితంగా దాన్ని అతి తొందరలోనే చేస్తాం. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రత్యర్థి అభ్యర్థి ఎవరైనా సరే తప్పకుండా ధీటైన సమాధానం చెప్తానంటున్న కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే, స్థానిక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అదీప్ రాజు అయితే చెప్తున్న పరిస్థితి. 6 నెలల్లోనే గెలిచిన వెంటనే తాడి గ్రామ సమస్యను తక్షణమే పరిష్కరిస్తానంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి ఎంతవరకు అభివృద్ధి చెందిందనేది వస్తే పక్కా ఆధారాలతో చూపిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. లా కాలేజీకి సంబంధించి 2008లోనే దానికి మొట్టమొదటి పునాది వేయడం జరిగిందని ప్రస్తుతం చెప్తున్నటువంటి అభ్యర్థుల మాటలు ఎవరు కూడా నమ్మరాదంటూ కూడా అదీప్ రాజు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భరత్తో చందు, 4 Side TV, విశాఖపట్నం.